విప్లవోద్యమంలో కామ్రేడ్ చారు మజుందార్ నక్సల్బరిలో జరిగినటువంటి విప్లవ వారసత్వాన్ని కొనసాగింపుగా ఇవాళ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విప్లవోద్యమం కొనసాగుతూ ఉంది. ఇవాళ విప్లవ ప్రజానీకానికి పౌర సమాజానికి గందరగోళపరచడానికి పాలకులు అనేక ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. 2026 మార్చి 31 నాటికి విప్లవోద్యమం అంతం చేస్తాం, మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. సరిగ్గా నక్సల్బరిలో చారు మజుందార్ని హత్య చేసిన రోజు ఇదే మాట మాట్లాడారు. 72 కాలంలో శ్రీకాకుళం ఉద్యమంలో 360 మందిని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపిన రోజు ఆనాడు జలగం వెంగళరావు హైదరాబాద్ లో కూర్చొని నక్సలైట్ ఉద్యమం అంతమైందని చెప్పి ఆనాడు ప్రకటన చేశాడు. పెద్ద ఎత్తున పత్రికల్లో తెలుగు మీడియాలో కూడా ఆ రోజు వచ్చింది. కనుక భారత సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు, అణచివేతలు ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు విప్లవోద్యమాన్ని ఆపడం, అణచడం మోదీ కాదు, అమిత్ షా కాదు, వీళ్ళెవరి తరం కూడా కాదు. సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవాళ ఆదివాసీ సమాజం ఆదివాసీల కాళ్ళ కింద నేలలో ఉన్న ఖనిజ సంపదను ఇవాళ తరలించుకుపోవడానికి, అదాని అంబానీకి అప్పగించడానికి ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ నక్సలైట్ ఉద్యమాన్ని రూపుమాపుతామనే పేరుతో భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించి అడవుల్ని, కొండల్ని, సహజ సంపదల్ని ఇవాళ దోపిడీ చేయడానికి దోపిడీ పాలక వర్గాలు పూనుకుంటూ ఉన్నాయి. ఇవాళ తాత్కాలికంగా ఉద్యమం ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు, అణిచివేతలకు గురవచ్చు, నిర్బంధాలకు గురవచ్చు. కానీ ఉద్యమం ఆగిపోద్దనుకోవడం, అణిసేసామనుకోవడం పగట కలలే. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక రూపంలో ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తాయి. కామ్రేడ్ జోగారావు అన్న ఆశయాల్ని, నంబాళ కేశవరావు ఆశయాల్ని, కామ్రేడు పైల వాసుదేవరావు ఆశయాల్ని, కామ్రేడు పంచాయతీ కృష్ణమూర్తి ఆశయాల్ని, తామడ గణపతి ఆశయాల్ని, అమరవీరుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటాయి. అమరవీరుల ఆశయాలే ఇవాళ ఈ పాలకులకు ధీటుగా సమాధానం చెప్తాయి. ఏ విప్లవ అభిమానులకి, ప్రజాస్వామికవాదులకు ఇవాళ మనం పౌర సమాజానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. నిరాశ నిస్పృహలకి గురి కావాల్సిన అవసరం లేదు. విప్లవ చేవ, విప్లవ చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఇవాళ విప్లవానికి సిద్ధపడ్డమే. మీకు సంపడం వస్తే మీరు ఇవాళ గడ్డి మేసే గాడిద, అది ఎంత గడ్డి మేస్తున్నా గరిగి మొలుస్తూనే ఉంటుంది. మీరందరినీ చంపుతున్నా, ఎన్ని రక్తపు ఒట్టులు నేల రాలుతున్నా ప్రజలు విప్లవ వీరులై, విప్లవ వీరులు అజేయులుగా నిలబడతారని చెప్పి తెలియజేస్తూ కామ్రేడ్ జోగారావు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ కుటుంబానికి, విప్లవ ప్రజానీకానికి, విప్లవ అభిమానులకు సానుభూతులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాల్ సలాం.